హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మేము రేషన్ బియ్యం తీసుకొచ్చినామని చెప్పినా కదా. ఇంతకీ అసలు ఈ బియ్యం అన్నం మంచిగా అవుతుందా లేదా అనేది చూసేద్దాము. నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇందులో నలకలు గినక ఉన్నాయి. సో వాటన్నింటిని కూడా చూసుకొని మంచిగా జరుగుతున్నా అన్నట్టు. చాలా మంది అయితే అన్నం వండే ముందు ఒక హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టుకోండి, లేదా 20 మినిట్స్ ఉన్నా సరిపోద్ది అని చెప్పి కామెంట్ చేశారు. బట్ నేనైతే అప్పటికప్పుడే వండుతున్నాను. అంటే నేను డిన్నర్ టైంలో వండుతున్నా. అప్పటికప్పుడు వేడివేడిగా తింటే బాగుంటది కదా అని చెప్పేసి 2 times వాష్ చేసుకొని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసిన. అన్నం వండినాక ఎట్లుందంటే మనం కొత్త బియ్యం పెడితే కొంచెం మెత్తగా అయితే తెలుసు కదా, కొంచెం అట్లనే అనిపించింది నాకైతే. ఏపీలో ఎట్లుందో మనకు తెలియదు కానీ మా తెలంగాణలో అయితే రేషన్ కార్డ్ మీద ఒక్క పర్సన్ కి 6 kgల బియ్యాన్ని అయితే ఇస్తున్నారు. అన్నం అయితే కొంచెం మెత్తగానే అయింది. ఇక వేడి అన్నంలో మామిడికాయ పచ్చడ కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ గా ఉంటది కదా. ఈ కాంబినేషన్ మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా పిల్లలు కూడా భలే ఇష్టంగా తిన్నారు. ఎనీవే, వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఉంటాను, మన నెక్స్ట్ వీడియో కలుద్దాం. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.